హల్లెలూయా. ఈరోజు మనం 109వ అధ్యాయం కీర్తన గ్రంథం చదువుకుందామండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. నా స్తుతికి ఆధారభూతుడవగు దేవ, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు కపటముగల తమ నోరు తెరచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు ద్వేషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదకుదురుగాక. 11వ వచనం నుంచి చదువుతున్నానండి. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితము పరులు దోచుకొందురుగాక. వానికి కృప చూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయ చూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక యుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమనొందిన వారిని, దరిద్రుని, నలిగిన హృదయము గల వారిని చంపవలనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చియున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసికొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్లవలే వాని కడుపులో చొచ్చియున్నది. తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతికారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలె నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగీ వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణముని విమర్శకు లోపరచువాని చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. ఆమెన్. అదేవిధంగా మనము అపోస్తుల కార్యము 19వ అధ్యాయం కూడా చదువుకుందామండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠిన పరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరినూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. 14వ వచనం చదువుతున్నానండి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును గాని మీరెవరిని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. గనుక ప్రభువైన యేసునామము గనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభువాక్యం ప్రబలమై వ్యాపించెను. ఇలాగున జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారి 2 మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమీదేవికి గుడి వెండిగుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగులు లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియానంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియూ ఉన్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోటియేగాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియాయందంతటను భూలోకమందంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్కర్కును పట్టుకుని దొమ్ముగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియలేదు. 33 వచనం నుంచి చదువుతున్నానండి. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణం సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమీ
మహాదేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు. ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి ఏదియూ ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుష్యులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపనూ లేదు. దేమేత్రికిని అతనితో కూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైనను ఉన్న ఎడల న్యాయసభలు జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వాద్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనను విచారణ చేయవలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేదియూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. ఆమెన్.